అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుంచి రాగానే ఎవరిని ఏమీ తొలగించలేదు మంత్రివర్గం నుంచి. ముఖ్యంగా కొండా సురేఖ మీద వేటు పడిపోతుంది అనుకుంటున్న పరిస్థితుల్లో ఆయన ఒక హెచ్చరిక చేసి వదిలేశారు. ఎవరైనా క్రమశిక్షణ సంఘం తీసుకునే చర్యకు ఏఐసీ తీసుకునే దానికి కట్టుబడి ఉండాల్సిందే. క్రమశిక్షణ సంఘం తరఫున మల్లు రవి చైర్మన్ మాట్లాడారు. దాన్ని చూస్తే మనం స్పష్టంగా 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటి, కొండా సురేఖ ఆమె కూతురు మాట్లాడిన విషయంలో తీవ్రంగా పరిగణించాలి, ఏదో ఒక చర్య తీసుకోవాలి అని క్రమశిక్షణ సంఘం అధిష్టానానికి రాసింది. అధిష్టానమే ఎదురయ్యాలి, మీరే చర్య తీసుకోకూడదా అని కూడా ప్రశ్న కూడా ఎదురైంది మల్లు రవికి. ఆమె మంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ గౌరవ పద్ధతుల కోసం పంపించామన్నారు. అంటే ఇక్కడ నిబంధనల పరంగా తీసుకోకూడదని ఏం లేదు. కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం మల్లు రవి అధ్యక్షతన ఉన్నది. జరిగింది మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి అధిష్టానం అనుమతి కావాలి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సురేఖ కుమార్తె మాట్లాడడం అన్నదానికి నాకు సంబంధం లేదని ఆమె చెప్పడం సరికాదు. పైగా మల్లు రవి కొత్త లాజిక్ కూడా చెప్పారు. సురేఖ కుమార్తె కూడా గతంలో టికెట్ కోసం ఆమె అప్లై చేశారు కాబట్టి కాంగ్రెస్తో సంబంధం ఉంది అని. రెండవది, సహజ న్యాయం అన్నది మీ కుటుంబంలో ఉన్నట్టే మంత్రివర్గంలో కూడా ఉంటుంది. ముఖ్యమంత్రిని అన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు దాన్ని వ్యతిరేకించడం సహజ న్యాయం కదా. మౌనం వహించడం అంటే మరి ఇతరులు కూడా మౌనం వహించారు కదా. ఇవన్నీ ప్రశ్నలు. అంటే ఇతరులకు ప్రత్యక్ష సంబంధం లేదు కదా. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు చేసినప్పుడు మీకు ప్రత్యక్ష సంబంధం మీరు ఖండించలేదు. పైగా ఇది మొదటిది కాదు, గతంలో కూడా 2-3 ఇట్లాంటివి జరిగాయని. కాబట్టి ఖచ్చితంగా సురేఖ బాధ్యత వహించాలి. ఆమె మీద ఏదో ఒక కఠిన చర్య తీసుకోవాలన్నదే క్రమశిక్షణ సంఘం సిఫారసు చేసింది. తొలగించాలి అని చెప్పడం అనేది నిజానికి ముఖ్యమంత్రి ప్రిరోగేటివ్ అనుకుంటూ ఆ విషయం క్రమశిక్షణ సంఘం బయటికి చెప్పదు. చెప్తే పార్టీ చెప్పినట్టు చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడానికి అంతర్గత చర్చలతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వేరు, బహిరంగంగా క్రమశిక్షణ సంఘం నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి తీసుకోవడం వేరు. ఇది మళ్ళీ ఒక సమస్య, ధర్మ సంకటం లాంటిది. కాబట్టి అధిష్టానం వెంటనే తీసుకుంటుందా? కాంగ్రెస్కు 2 రకాల అలవాట్లు. ఎక్కువ భాగం వాళ్ళు నానబెడతారు, సమయం తీసుకుంటారు, ఎవరో ఒకరు దూకుడుగా వెళ్ళే అవకాశం ఇవ్వదు అధిష్టానం. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి సహచరులు లేదా ఆయన అనుచరులు, అనుయాయులు, ఆయన వర్గం శిబిరం, కాంగ్రెస్ పిసిసి కూడా వీళ్ళైతే వెంటనే ఆమె చర్య తీసుకోవాలన్న ధోరణిలోనే ఉన్నారు. లేకపోతే ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి కూడా అంత గట్టిగా చెప్పరు. అయితే ఇప్పుడు ఆమె మీదే తీసుకుంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటన్నారు. కాబట్టి ఇక్కడ తప్పకుండా బ్యాలెన్సింగ్ యాక్ట్ లాగా చిన్నారెడ్డి విషయం తీసుకొచ్చారు. ఇక్కడ 2 విషయాలు. చిన్నారెడ్డి క్యాబినెట్ హోదా ఉన్నా ఆయన మంత్రి కాదు. పైగా ఆయన ముఖ్యమంత్రి మీద కాదు ఆయన అటాక్ చేసింది, ఎమ్మెల్యే మీద. అంటే కాంగ్రెస్లో ఇట్లాంటివి అసంఖ్యాకంగా లెక్కలేనన్ని నిరంతరం నడుస్తూ ఉంటాయి. కాబట్టి నేరుగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని కించపరుస్తూ ఒక మంత్రి కుమార్తె వ్యాఖ్యానించడము బహిరంగంగా, ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు స్థానిక నేతల మధ్య సాగుతున్న యుద్ధంలో లేకపోతే ఘర్షణలో వ్యాఖ్యలు చేయడం 2 ఒకటి కాదు. అలానే వాటిని కూడా ఉపేక్షించకూడదు. ఎందుకంటే అవి కూడా సంస్థాగతమైనటువంటి ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి. కాబట్టి అలా అన్నప్పటికీ కూడా ఈ 2 సమానమైన ఈక్వల్ ఫుటింగ్ మీద తీసుకొని రావటం కూడా కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి వ్యూహాత్మకమైన చర్య అనుకోవాలి. ఎందుకంటే అందరి పట్ల ఒకటే ఉంటాము, మేము సురేఖ మీద ప్రత్యేకించి ఏమి తీసుకోవడం లేదు, ఇలా చేయడం ఎందుకంటే సోషల్ ఈక్వేషన్స్, సామాజిక సమతుల్యత చూడటం. అలాగే ప్రత్యర్థులు వెంటనే అనేస్తారు కదా, వాళ్ళ మీద అంటే చర్య తీసుకున్నారు, మరి ఈయన మీద ఏం తీసుకున్నారు అని. నిజంగానే వీళ్ళ మీద చర్య తీసుకుంటే కొన్ని వర్గాలు దూరం అవుతాయని భావిస్తున్నప్పుడు దాన్ని కొంచెం తగ్గించడం కోసం ఇదిగో చూసారా చిన్నారెడ్డి మీద కూడా తీసుకున్నాం అంటానికి 2 కలిపి అక్కడికి పంపించారనుకోవాలి. మరి రాజగోపాల్ రెడ్డి సంగతి ఏంటి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన అయితే ముఖ్యమంత్రిని అన్నారు కదా నేరుగా. ఒకసారి కాదు, ఆయన కూడా 3-4 సార్లు అన్నారు కదా. మరి ఆయన పేరు మిస్సింగ్ అంటే దీనికి లొసుగు టెక్నికల్గా, సాంకేతికంగా క్రమశిక్షణ సంఘం చూపించేది అంటే ఆయన మీద మాకేం ఫిర్యాదు రాలేదు అని. ఖచ్చితంగా ఆయన మీద రాదు. ఎందుకంటే ఆయన చాలా మద్దతు లేకపోతే ఆర్థిక వనరులు ఉన్నటువంటి బలమైన నాయకుడు. గతంలో బీజేపీలోకి వెళ్ళి కొంత సమస్య కూడా కారణమయ్యారు. కాబట్టి మళ్ళీ కొత్తగా సమస్య తెచ్చుకోవడం, వాళ్ళ సోదరుడు మంత్రివర్గంలో ఉన్నారు. అందువల్ల ఇది జటిలమైన పరిస్థితే కాంగ్రెస్ పార్టీకి నిస్సందేహంగా. సూటిగా ఏదో ఒక దెబ్బతో
చర్య తీసుకునే పరిస్థితి అయితే లేదన్నదే కనిపిస్తుంది. ఇప్పుడు నిజానికి అమెరికా వెళ్ళడాన్ని అడ్డుకోవటము, కేంద్రం మీద పోరాటం అన్నది కాకుండా అంతర్గతమైన దీంట్లోనే ఇది కొనసాగుతుంది. ముఖ్యమంత్రి సర్వశక్తియుక్తులు తను పెట్టి దాన్ని ఆ విధమైన డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నడక మటుకు ఇటువైపే ఉంది. ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్, బీజేపీ కూడా దీని మీద వాళ్ళు ఫోకస్ పెడతారు. కాంగ్రెస్కి ఇది కొంచెం ఇరకాటంగా ఉంటుంది, కానీ వెంటనే చర్య తీసుకుంటే ఓ విధంగా ఉంటుంది. నిన్న మనం అనుకున్నట్టుగా లేదా ఒక పత్రిక రాసినట్టుగా దీన్ని సాగతీసి జాగు చేస్తే కొంచెం వీళ్ళు ధైర్యం చేయట్లేదు అనే మాట మోయాల్సి వస్తుంది. దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? ప్రభుత్వం మీద పడుతుంది. చర్య తీసుకున్న తర్వాత అవతల వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఉదాహరణకు ఉప ఎన్నికలు రావడం గురించి కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికలు వస్తే ఎవరు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారని. ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కొండా కుటుంబానికి, నాయకత్వానికి సమస్యలు వచ్చాయి. వాళ్ళు ఒక పట్టాన ఎవరికి తల వంచడము, రాజీ పడడం అది జరగదు. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ కోణంలో వాళ్ళు వెళ్తారు. కాబట్టి కథ ఇంకా పిక్చర్ అభి బాకీ హై అనే అనుకోవాల్సి వస్తుంది. వెంటనే ముఖ్యమంత్రికి అధికారం ఇస్తే ఆయన రేపు పొద్దునే వేటు వేస్తారు. ఎన్టీఆర్ ఇలాగే అమెరికా వెళ్ళొచ్చాక అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు అప్పుడు చేస్తే ఆయన రాగానే ఫస్ట్ సస్పెండ్ చేయమన్నారు. అప్పుడు ఆయనంటే ప్రాంతీయ పార్టీ నాయకుడు. ఈ రెండు ఒకటి కాదు. కానీ ముఖ్యమంత్రుల అధికారం ఎలా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి దానికోసం అయితే పట్టుపట్టి మీరు వెంటనే చేస్తారా లేదా అనే కండిషన్ పెట్టట్లేదు. ఆయన పెట్టుంటే అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. చిన్నారెడ్డిది ముఖ్యమంత్రి కూడా ఆమోదం ఉండడం వల్ల ఆయన ప్రణాళిక సంఘం అధ్యక్షుడు అవుతారు. ఇప్పుడు ఆయన మీద ఏదైనా చేయటం అంటే అది ఒక విధంగా రేవంత్ రెడ్డి మద్దతుదారులకు కూడా వాళ్ళ మీద కూడా ఒక వేయటమే అవుతుంది. సో ఇది చాలా జటిలమైంది. ఏమి చేసినా ఇప్పుడు చర్య తీసుకున్నా తీసుకోకపోయినా బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి తీవ్రమైన దాడి మటుకు ఈ విషయంలో తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఈ అంతర్గత వివాదాలు, ఈ ఆరోపణలు వీటికి అవకాశం లేకుండా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం, కొత్త సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండటం చేస్తే చాలా మంచిది. లేకపోతే మటుకు ఇది ఒక రోజువారీ సంఘర్షణ, సంక్షోభం అన్నట్టుగా ఉంటుంది.